హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో జీకేకి సంబంధించి ఆవిష్కరణలు ఆవిష్కర్తలు పార్ట్ 1 డిస్కస్ చేసాము. ఈ వీడియోలో పార్ట్ 2లో మరికొన్ని డిస్కస్ చేద్దాము కోడింగ్ ద్వారా. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, బ్లీచింగ్ పౌడర్ ఎవరండి? టెన్నాస్ట్. ఓకేనా. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బ్లీచింగ్ పౌడరు టెన్నాస్ట్. ఇక్కడ చూడండి, మనం బ్లీచింగ్ పౌడరు చల్లుతాం కదా, సో అది బయట చల్లకుండా మన మీద చల్లకుంటే ఏమవుతుందంటే అది మండుతుంది అనమాట. అవునా? సో కాబట్టి మనం బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ చల్లాలో అక్కడే చల్లాలి. అది మన మీద టెస్ట్ చేసుకోకూడదు అన్నమాట. ఓకేనా. మన మీద టెస్ట్ చేసుకోకూడదని గుర్తుపెట్టుకోండి. బ్లీచింగ్ పౌడర్ టెన్నాస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ తెలిసిందే. నెక్స్ట్ ప్రోటాన్ రూథర్ఫర్డ్. న్యూట్రాన్ చాడ్విక్. ఓకేనా. ఇవి మనం చిన్నప్పటి నుంచి చదివినాయి అన్నమాట కదా. ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, తర్వాత ప్రోటాన్ రూథర్ఫర్డ్, తర్వాత న్యూట్రాన్ చాడ్విక్. మరి ఈ మూడుని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటాన్ అంటే రూథర్ఫర్డ్ కదా, మరి ప్రోటాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పోరా అని గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ రూథర్ఫర్డ్. ఓకేనా. నెక్స్ట్ న్యూట్రాన్ చాడ్విక్. తర్వాత రేడియం. ఓకేనా. మేరీ క్యూరీ అండ్ పియరీ క్యూరీ. ఓకేనా. ఆవిడే మేడం క్యూరీ అంటాం కదా మనం. సో ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నదే. నెక్స్ట్ పరమాణు కేంద్రకం రూథర్ఫర్డ్. ఇక్కడ ఆల్రెడీ రూథర్ఫర్డ్ ప్రోటాన్ కదా, ప్రోటాన్ కనుగొన్నది రూథర్ఫర్డ్. అలాగే పరమాణు కేంద్రకం కూడా రూథర్ఫర్డ్ అనమాట. నెక్స్ట్ డైనమైట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ కదా. మన నోబెల్ ప్రైజెస్ని మనం చదువుకుంటాం కదా, అది ఎవరి జ్ఞాపకార్థం ఇస్తారట? ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థం ఇస్తారు. ఎందుకు అంటే ఆయన డైనమైట్ సృష్టికర్త అనమాట. ఆయన ఎవరంటే డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్. నెక్స్ట్ రేడియో మార్కోని. ఎవరు కనుగొన్నానండి? మార్కోని. మనం రేడియో నుంచి ఎక్కడికి వచ్చామండి? టెలివిజన్కి వచ్చేసాం కదా. టెలివిజన్ నుంచి ఇంకా స్మార్ట్ టీవీలకు వచ్చేసాం. సో మార్పు చెందామన్నమాట. రేడియో మార్కోని. నెక్స్ట్ టెలివిజన్ జేఎల్ బయర్డ్. ఓకేనా. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం చూడండి, మనం ఇంతకుముందు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే సమ్మర్ వస్తే మనం వేసవి కాలంలో టీవీలు బయట పెట్టుకొని అందరూ కలిసి ఫ్యామిలీతో సహా చూసి మూవీస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. బయట పెట్టుకొని చూసేవాళ్ళు కదా. అప్పుడు బాగుండే అనమాట రిలేషన్స్. ఇప్పుడు స్మార్ట్ టీవీ వచ్చేసింది కదా, మనం బాగా అప్డేట్ అయిపోయాం కదా. సో ఇక్కడ చూడండి, టెలివిజన్ జేఎల్ బయర్డ్. టెలివిజన్ మనం బయట పెట్టుకుని చూసేవాళ్ళం సమ్మర్లో కదా. జేఎల్ బయర్డ్. నెక్స్ట్ టెలిఫోన్ మైక్రోఫోన్ అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఇది తెలిసిందే మనకి. టెలిఫోన్ ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ అని చెప్పేస్తాం కదా. సో అందులోనే భాగంగా మైక్రోఫోన్ కూడా అలెగ్జాండర్ గ్రాహం బెల్లే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నెట్ క్లీన్ రాక్. ఇంటర్నెట్ ఎవరు కనుగొన్నారు? క్లీన్ రాక్ అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం మనిషిలో ఉండేవాడు కదా, ఇంటర్నెట్ వచ్చాక ఎలా అయిపోయాడంటే క్లీన్గా రాక్లో తయారైపోయాడు కదా. ఎలా? ఒక రాయిలో తయారైపోయాడు. ఇంటర్నెట్ మోజులో పడిపోయి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనం పట్టించుకోలేని పరిస్థితికి వచ్చేస్తాం అనమాట కదా. సో అలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నెట్ క్లీన్ రాక్. నెక్స్ట్ మరికొన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో కంప్యూటర్ ఎవరు కనుగొన్నారు? చార్లెస్ బాబేజ్. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ డిక్షనరీ శామ్యూల్ జాన్సన్. ఓకేనా. డిక్షనరీలో చాలా పురాతనమైన డిక్షనరీ ఏదంటే శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ చాలా ఫేమస్ డిక్షనరీ అనమాట. సో ఇది ఎక్కడుందంటే మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో వస్తుంది అనమాట. డిక్షనరీకి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీలో మనకి వస్తుంది. డిక్షనరీ ఫస్ట్ది ఎవరంటే శామ్యూల్ జాన్సన్ అనమాట. ఓకేనా. డిక్షనరీ శామ్యూల్ జాన్సన్. నెక్స్ట్ అచ్చు యంత్రం ప్రింటింగ్ ప్రెస్ ఎవరంటే జాన్ గుటన్బర్గ్. మనం చిన్నప్పుడు చాలాసార్లు చదువుకున్నాం కదా, అచ్చు యంత్రం జాన్ గుటన్బర్గ్ అని. ఓకేనా. సో అది కూడా ఈజీ. నెక్స్ట్ సెల్ ఫోన్ మార్టిన్ కూపర్. ఓకే, ఇది కొత్తది కదా. సో సెల్ ఫోన్ ఎవరు కనుగొన్నారంటే మార్టిన్ కూపర్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే చూడండి, సెల్ ఫోన్ వచ్చాక మనం ఎలా ఉన్నామంటే
సోయి లేకుండా ఉంటాం అనమాట. సెల్ ఫోన్లో పడ్డామంటే మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనం పట్టించుకోమన్నమాట. అంత లీనమైపోతాం అనమాట సెల్ ఫోన్లో కదా. సో సెల్ ఫోన్ మనల్ని అంధకార కోపంలోకి నెట్టేసిందని గుర్తుపెట్టుకోవచ్చు. అంధకారంలోకి మనల్ని నెట్టేసిందని గుర్తుపెట్టుకోవచ్చు. అంధకార కూపం అనమాట. మార్టిన్ కూపర్. సెల్ ఫోన్ మార్టిన్ కూపర్ అనమాట. సెల్ ఫోన్ మనల్ని అంధకార కూపంలోకి నెట్టేసింది. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ రోలాండ్ పాల్ అనమాట. ఓకేనా. పోస్ట్ కార్డ్ మనం ఏం చేయకూడదు, రోల్ చేయకూడదు అనమాట. రోల్ చేసి నలిపేయకూడదు అని గుర్తుపెట్టుకోవచ్చు. రోలాండ్ పాల్. నెక్స్ట్ గ్రామఫోన్ ఎలక్ట్రిక్ బల్బ్ థామస్ ఆల్వా ఎడిసన్. ఓకేనా. మనకి బల్బ్ అనగానే థామస్ ఆల్వా ఎడిసన్ అని గుర్తొచ్చేస్తుంది కదా. సో దాంతోపాటు ఆయన గ్రామఫోన్ని కూడా కనుగొన్నారనమాట. గ్రామఫోన్ అంటే పురాతన కాలంలో పాటలు వినేవాళ్ళు కదా. సో అదనమాట గ్రామఫోన్ అంటే. సో గ్రామఫోను ఎలక్ట్రిక్ బల్బుతో పాటుగా ఆయన మూవీ ప్రొజెక్టర్ కూడా కనుగొన్నారు. ఆయనే కనుగొన్నారనమాట. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఇప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలి, బల్బ్ అనగానే థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్తాం కదా. సో వాటితో పాటు ఇంకా 2 ఉన్నాయి. ఏంటి? గ్రామఫోను, ఇంకోటి ఏంటి? మూవీ ప్రొజెక్టర్. ఓకేనా. అవి కూడా థామస్ ఆల్వా ఎడిసన్ గారే కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆవిరి యంత్రం జేమ్స్ వాట్. ఇది తెలిసిందే. ఆవిరి యంత్రం ఎవరండి? జేమ్స్ వాట్. నెక్స్ట్ వీడియో టేప్ ఎవరండి? చార్లెస్ గిన్స్బర్గ్. ఓకేనా. పురాతన కాలంలో వీడియో టేపుల ద్వారానే సినిమాలు చూసేవారు అనమాట కదా. చార్లెస్ గిన్స్బర్గ్ అనమాట. ఓకేనా. తర్వాత పియానో క్రిస్టోఫోరీ. పియానో ఎవరండి? క్రిస్టోఫోరీ. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆవిరి యంత్రం, వీడియో టేపు, పియానో ఈ 3 కూడా ప్రీవియస్ డిఎస్సి బిట్స్ అనమాట. డిఎస్సిలో అడిగిన బిట్స్ అనమాట. ఏంటి? ఆవిరి యంత్రం కనుగొన్నవారు ఎవరు? జేమ్స్ వాట్. వీడియో టేప్ కనుగొన్నవారు ఎవరు? చార్లెస్ గిన్స్బర్గ్. తర్వాత పియానో క్రిస్టోఫోరీ. ఓకేనా. మరి ఈ పియానో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, పియానో బాగా వాయిస్తే పోరీలు పడిపోతారనమాట. పియానో బాగా వాయిస్తే ఏమవుద్ది? పోరీలు ఈజీగా పడిపోతారనమాట అని గుర్తుపెట్టుకోవచ్చు. పియానో, పోరీ, క్రిస్టోఫోరీ. ఓకేనా. నెక్స్ట్ మూవీ ప్రొజెక్టర్ ఆల్రెడీ చెప్పాం. థామస్ ఆల్వా ఎడిసన్ ఏమేమి కనుగొన్నారు? గ్రామఫోను, ఎలక్ట్రిక్ బల్బు, అదేవిధంగా మూవీ ప్రొజెక్టర్ అనమాట. ఓకేనా. ఇలా ఈజీగా కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ WWW వరల్డ్ వైడ్ వెబ్. WWW అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. మరి దీన్ని ఎవరు కనుగొన్నారంటే టిమ్ బెర్నర్స్ లీ అనమాట. ఓకేనా. వరల్డ్ వైడ్ వెబ్ 3 ఉన్నాయి కదా, అలాగే టిమ్ బెర్నర్స్ లీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వాషింగ్ మిషన్ బెర్నెస్ వాలిస్. వాషింగ్ మిషన్ ఎవరు కనుగొన్నారంటే బెర్నెస్ వాలిస్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, వాషింగ్ మిషన్ మనం దేనికి వాడతామండి? వాష్ చేయడానికి, బట్టలు వాష్ చేయడానికి. ఓకేనా. వాష్. ఓకేనా. బెర్నెస్ వాలిస్. ఏదో ఒక చిన్న హింట్ ద్వారా మనం ఎలాగన్నా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా. మామూలుగా చవితి లాంటి పేర్లు గుర్తుండవు కాబట్టి ఏదో ఒక చిన్న కోడ్ ద్వారా మనం దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా. వాషింగ్ మిషన్ మనం దేనికి యూజ్ చేస్తాం? వాష్ చేయడానికి యూజ్ చేస్తాం. వాలిష్. ఓకేనా. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ జేమ్స్ హ్యారిసన్. ఓకేనా. రిఫ్రిజిరేటర్ ఎవరు కనుగొన్నారంటే జేమ్స్ హ్యారిసన్. నెక్స్ట్ ఎయిర్ కండిషన్ క్యారియర్. ఎవరు? క్యారియర్ అనమాట. ఇప్పుడు ఈ కాలంలో ఎండలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా క్యారీ చేసుకుంటున్నారు. ఏంటది? ఏసీ అనమాట. ప్రతి ఇంట్లో కూడా ఏసీ ఉంటుందన్నమాట. క్యారీ చేసుకుంటున్నారు. ఎయిర్ కండిషనర్, క్యారియర్. నెక్స్ట్ టేప్ రికార్డర్ ఫెసెండెన్ పౌల్సన్. ఓకేనా. మన టెలివిజన్ ఎవరు కనుగొన్నారో చదువుకున్నాం, ఆ రేడియో ఎవరు కనుగొన్నారో చదువుకున్నాం. మరి టేప్ రికార్డర్ వదిలేస్తే అలాగా, కాబట్టి అది కూడా కొంచెం కష్టంగా ఉన్నా మనం చదవాల్సిందే. టేప్ రికార్డర్ ఎవరంటే ఫెసెండెన్ పౌల్సన్. టేప్ రికార్డర్తో పాతకాలంలో ఫెస్టివల్ చేసుకున్నారు అనమాట, పండుగ చేసుకున్నారు పాటలు విని కదా. ఫెసెండెన్. ఓకేనా. ఫెసెండెన్ పౌల్సన్. నెక్స్ట్ క్రెస్కోగ్రాఫ్ జగదీష్ చంద్రబోస్. ఓకేనా. మొక్కలకి ప్రాణం ఉందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరంటే జగదీష్ చంద్రబోస్. ఆయన కనుగొన్నది క్రెస్కోగ్రాఫ్. ఓకేనా. ఇది మనం సైన్స్ కంటెంట్లో ఎప్పటి నుంచో చదువుతున్న బిట్ అనమాట. నెక్స్ట్ ఏటీఎం జాన్ షెఫర్డ్ బ్యారన్. ఓకేనా. ఏటీఎం అంటే ఏంటి?
ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ కదా, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. కనుగొన్నది ఎవరంటే దాన్ని జాన్ షెఫర్డ్ బ్యారెన్. ఓకేనా, ఇవన్నీ చూడండి మనం నిత్య జీవితంలో యూజ్ చేసే వస్తువులు అనమాట. సో వాటిని అవి చూడగానే మనం వాటిని ఎవరు కనుగొన్నారో మనకు ఒక ఐడియా వచ్చేయాలి. ఓకేనా, అప్పుడు మన ఎగ్జామ్ దాకా గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏటీఎం ఏంటి, జాన్ షెఫర్డ్ బ్యారెన్. నెక్స్ట్ పెన్సిల్. పెన్సిల్ ఎవరు కనుగొన్నారంటే జాక్వెస్ నికోలస్ క్యాంటీ. జాక్వెస్ నికోలస్ క్యాంటీ. నీకో పెన్సిల్ నాకో పెన్సిల్, నీకో పెన్సిల్ నాకో పెన్సిల్, నికోలస్ క్యాంటీ. ఓకేనా, పెన్సిల్ నికోలస్ క్యాంటీ. బాల్ పాయింట్ పెన్ జాన్ జే లౌడ్. ఓకేనా, ఇది మనకి ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట. ఓకేనా, బాల్ పాయింట్ పెన్ని కనుగొన్న వారు ఎవరు అని అడిగారు. ఓకేనా, ఎవరండి, జాన్ జే లౌడ్. ఓకేనా, పెన్ అనేది మనతోనే ఉంటుంది కదా, జాన్ జిక్రీ ఫ్రెండ్ అనమాట. మనం చదువుతున్నా సరే పెన్ను మన చేతిలోనే ఉంటుంది కదా, జాన్ జిక్రీ ఫ్రెండ్ మనకి పెన్. బాల్ పాయింట్ పెన్ జాన్ జే లౌడ్. నెక్స్ట్ డైనమో ట్రాన్స్ఫార్మర్ మైకెల్ ఫారడే. ఓకేనా, డైనమోని కనుగొన్నది, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ని కనుగొన్నది కూడా మైకెల్ ఫారడే. ఓకేనా, ఇది మనకి సైన్స్ కంటెంట్లోనే బిట్ అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులేటర్ పాస్కల్. క్యాలిక్యులేటర్ ఎవరండి, పాస్కల్ అనమాట. ఓకేనా, మనం మినిమం పాస్ మార్కులు రావాలంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా కొన్ని లెక్కలు మనం చేయాల్సిందే. ఓకేనా, క్యాలిక్యులేటర్ పాస్కల్. నెక్స్ట్ రెయిన్ కోట్ చార్లెస్ మెకింతోష్. ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న బిట్టే. రెయిన్ కోట్ ఎవరు కనుగొన్నారంటే చార్లెస్ మెకింతోష్. దీంతోపాటు ఈయన రబ్బర్ని కూడా కనుగొన్నాడు. ఆ రబ్బర్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ రబ్బర్ అనమాట. వాటర్ ప్రూఫ్ రబ్బర్ని కూడా చార్లెస్ మెకింతోష్ కనుగొన్నారు. ఓకేనా, సో ఈ విధంగా మనం నిత్య జీవితంలో మనం వాడే వస్తువులు కూడా ఎవరు కనుగొన్నారో తెలుసుకొని నేర్చుకుంటే కనుక మనకి ఎగ్జామ్ దాకా అవి చూడగానే మనకి ఆ పేరు గుర్తుకు రావాలి. అలా అప్పుడు ఎగ్జామ్ దాకా మనకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి క్లాస్తో, ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.